देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో 71వ అధ్యాయం దశమస్కందం. ఈ అధ్యాయం యొక్క పారాయణ అభ్యాసాన్ని మనం నేడు గావించుకుందాం. ప్రతి శ్లోకము వాటి వివరణ మనం నిన్నటితో పూర్తి చేసుకున్నాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రారంభించండమ్మా. మూర్తి గారు నమస్కారం. కామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్. 71వ అధ్యాయము ఉద్ధవుని సూచనపై శ్రీకృష్ణుడి ఇంద్రప్రస్థ నగరమునకు చేరుత. ఇచ్చుదీరి శ్రీసుక ఉవాచ ఇచ్చుదీరితమాకర్ణ్య దేవర్షేరుద్ధవో బ్రవీత్ సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. శ్రీ ఉద్ధవ ఉవాచ యదుక్తం ఋషిణా దేవ సాచివ్యం యక్షత స్వయా కార్యం పైతుష్వసేయస్య రక్షా చ శరణైషిణాం యష్టవ్యం రాజసూయేన దిక్చక్రజైన విభో అతో జరాసుతజయ ఉభయాతో మతో మమ అస్మాకం చ మహాన్ అర్ధో ఏతేనైవ భవిష్యతి యశశ్చ తవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతక. స వై దుర్విషహో రాజా నాగాయుత సమో బలే బలీనాం అపి చాన్యేషాం భీమం సమబలం వినా వైరధే సతు చేతవ్యో మాసతాక్షోహిణీయుతగా బ్రహ్మణ్యో వ్యర్థితో విప్రైః న ప్రత్యాఖ్యాతి కర్గిచిత్. బ్రహ్మ వేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః అనిష్యతి న సందేహో వైరధే తవ సన్నిధౌ నిమిత్తం పరమీశస్య విశ్వసర్గ నిరోధయోః హిరణ్యగర్భ సర్వస్య కాలస్య రూపిణిస్తవా గాయంతి తే విశద కర్మ గృహేషు దేవ్యో రాజ్ఞం స్వసత్రవదమాత్మ విమోక్షణం చ. గోపశ్చ కుంజరపతేర్ జనకాత్మజాయాః పితృశ్చ లబ్ధశరణో మునయో వయం చ. జరాసంధవద కృష్ణ భూర్యర్థాయోపకల్పతే ప్రాయః పాక విపాకేన తవ చాభిమత క్రతుః. ఓకే. నమస్కారం గురు. శ్రీ సుక నమస్కారం అండి సార్. నమస్తే అండి. శ్రీ సుక ఉవాచ ఇచ్చుంఝవచో రాజన్ సర్వతో భద్రమచ్యుతం దేవర్షిర్యదు వృద్ధాశ్చ కృష్ణస్య ప్రత్యపూజయన్ అధాదిశత్ప్రయాణాయ భగవాన్ దేవకీసుతః భృత్యాన్ దారుకజైత్రాదీన్ అనుజ్ఞాప్య గురూన్ విభుః నిర్గమయ్యావరోధాన్ స్వాన్ స్వసుతాన్ సపరిచ్ఛదాన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజంచ శత్రుహన్ సూతోపనీతం స్వరథం ఆరుహద్గరుడధ్వజం తతో రథద్వివభట సాదినాయకైః
करालया परिवृत आत्मसेनया मृदङ्गभीर्या नखशङ्खगोमुखैः घोषेत् ककुभो निराक्रमत् न चौथायन ततो रतिद्विपभटसादिनायकैः करालया परिवृत आत्मसेनया मृदङ्गभीर्या नखशङ्खगोमुखैः घोषेत् ककुभो निराक्रमत् ध्रुवाजि काञ्चन शिबिकाभिरुच्युतं सहात्मजाः पतिमनुसौ सुव्रतायुः वराम्बराभरणविलेपनः सजः सुसंवृता नुभिरसि चर्मपाणिभिः सरोष्टगोमहिषखरास्पदर्यनः करेणुभिः परिजनवारयोषितः स्वलङ्कृता कटकुटिकम्बलाम्बरात् व्यपस्करायुरधियुज्य सर्वतः बलं बृहध्वजपटछत्रचामरैः वरायुधाभरणकिरीटवर्मभिः दिवांशुभिस्तुमुलरवं बभौरवेः यथा नवः क्षुभित तिमिङ्गिलोर्मिभिः अधो मुनिर्यदुपतिना सभाजितः प्रणम्य तं हृदि विधतत् विहाय सा निशम्य तद्व्यवसितमाहुतार्हणो मुकुन्द सन्दर्शन निर्वृतेन्द्रियः राजदूतमुवाचेदं भगवान् पीडयन् गिरा मा भैष्टदूतभद्रं वो घातयिष्यामि मागधम् युक्त्युक्तः प्रस्थितो दूतो यदा वदन् नृपान् तेऽपि सन्दर्शनं सौरेः ప్రత్యేక్షన్ యన్ముముక్షవః. జయ గురుదత్త అండి. జయ గురుదత్త. సుబ్బారావు గారు చదువుతారండి. మేడం గారు మీరు. ఆనత్త సౌవీరమరుం స్థీత్వా వినశనం హరిః గిరీన్నడిరతీయామ పురగ్రామం వ్రజకరాన్ తతో దృషద్వతీం తీత్వా ముకుందోధ సరస్వతీం పాంచాలానతమత్స్యాంశ్చ శక్రప్రస్థమధాగమత్ తముపాగతమాకన్య ప్రీతో దుర్దర్శనం నృణాం అజాతశత్రుర్నిరగాత్ సోపాధ్యాయః సుహృద్భృతః గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా అభ్యయాత్ సహృషీకేశం ప్రాణమివాధృతః దృష్ట్వా విక్లిన్న హృదయ కృష్ణ స్నేహేన పాండవః చిరాదృష్టం ప్రియతమం సస్వచేద పునః పునః దౌర్భ్యాం పరిష్వజ్య రమామలాలయాం ముకుందగాత్రం నృపతిర్తథా శుభః లేభే పరాం నిర్వృతిమశ్రులోచనో హృష్యత్తనుర్విస్మృతలోక విభ్రమః తమ్మాతులేయం పరిరభ్య నిర్వృతో భీమస్మయన్ ప్రేమ చ వాకులేంద్రియః యమౌ కిరీటిశ్చ సుహృత్తమం ముదా ప్రవృద్ధ బాష్పా పరిరేభిరేచ్యుతం అర్జునేవ పరిష్వక్తో యమాభ్యామభివందితః బ్రాహ్మణేభ్యో నమస్కృత్య వృద్ధేభ్యశ్చ యదార్హతః మానితో మానయామాస పురుసృంజయ కైకయాన్ సూతమాగధ గంధర్వా వందినశ్చోపమంత్రిణః మృదంగ శంఖపటః వీణాపణవగోముఖైః బ్రాహ్మణాచ్య అరవిందాక్షం తుష్టువున్న ఋతుర్జగుః. జై గురుదత్త. ఇది చదవనా అంటే గురుగారు? చదవండి. ఏవం సుహృద్భిః పర్యస్తః పుణ్యశ్లోక శిఖామణిః సంస్తూయమానో భగవాన్ విదేశాలంకృతం పురం సంసిక్తవర్త్మకరిణాం మదగంధతోయైః చిత్రధ్వజైః కనకతోరణపూర్ణకుంభైః మృష్టాత్మభిర్నవదుకూల విభూషణస్రగ్ గంధైర్నృభిర్యువతిభిశ్చ విరాజమానం ఉద్దీప్తదీపబలిభిః ప్రతిసర్వజాల నిర్యాతధూపరుచిరం విలసత్పతాకం మూర్ధన్యహేమకలశైరజతోరుశృంగైః
जुष्टं ददर्श भवनैः कुरु राजधामा प्राप्तं निशम्य नरलोचन पानपात्र औत्सुक्य विस्लधितकेशदुकूलबन्धाः सद्यो विसृज्य गृहकर्म पतिंश्च तल्पे द्रष्टुं ययुर्युवतयः स्म नरेन्द्रमार्गे దీంట్లో మొదటి తస్మిన్ పాదానికి ప్రాప్తం నిశమ్య దగ్గర పానపాత్రం అనాలమ్మా. ఎందుకంటే సెకండ్ లైన్ లో ఔత్సుక్యతో ప్రారంభించారు కాబట్టి మీరు ఆ, పానపాత్రం ఔత్సుక్య అలా ఆ, విభజించుకోండి. ఆ, ఓ, ఆ, ఇచ్చారు. ప్రాప్తం నిశమ్య నరలోచన పానపాత్రమౌత్సుక్య విస్లధితకేశదుకూలబంధాः సద్యో విసృజ్య గృహకర్మ పతింశ్చ తల్పే ద్రష్టుం యయుర్యువతయః స్మ నరేంద్రమార్గే అంతే. తస్మిన్ సుసంకుల ఇభాస్వరథద్విపద్భిः కృష్ణం సభార్యముపలభ్య గృహాధిరూఢాः నార్యో వికీర్య కుసుమైర్మనసోపగుహ్య సుస్వాగతం విదధురుస్మయ వీక్షితేన విదధుహు ఊచు ఉత్స్మయ విడతీస్తే రూ దగ్గర విడతీసుకుంటే విదధుహు ఉత్స్మయ వీక్షితేన. ఉత్స్మయ వీక్షిత విదధుర్ విదధురు దదుః విదధుః ఉస్మయ వీక్షితేన కలిపితే విదధురుత్స్మయ. విదధురుస్మయ వీక్షితేన ఆ అంతే. ఉస్మయ అనేది హైలైట్ ఊచు స్త్రియ పథి నిరీక్ష్య ముకుంద పత్నీః తారాయథోడుపసహ కిమకార్యమూభిః యచ్చక్షుషాం పురుషమౌలిరుదారః సలీలావలోక కలయోత్సవమాతనోతి తత్రోపసంగమ్య పౌరామంగళపాణయః చక్రుః సపర్యాం కృష్ణాయ శ్రేణీముఖ్యా హతైనసః అంతఃపురజనైః ప్రీత్యా ముకుందః ఫుల్లలోచనైః ససంభ్రమైరభ్యుపేతః ప్రావిశద్రాజమందిరం పృథా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం ప్రీతాత్మోత్థాయ పర్యంకాత్ సశ్రుషా పరిషస్వజే గోవిందం జయ గురుదత్ చదువు 40 అయినాయిగా. అంటే గోవిందం కృష్ణానికి చదువు. అంతే కదండి 40 వరకే కదా. గోవిందం చదువు. గోవిందం గృహమానీయ దేవదేవే సమాతృతః పూజాయాం నావిదత్కృత్యం ప్రమోదోపహతో నృపః. జయ గురు. జై గురు. ఆదిలక్ష్మి గారు నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఈ చివరి 4 శ్లోకాలు చదివేసి తర్వాత మొదట్లో మళ్ళీ ఇంకో 4-5 శ్లోకాలు చదవండి. అలాగే పితృశ్వసుర్గురుస్త్రీణాం కృష్ణశ్చక్రేభివాదనం స్వయం చ కృష్ణయా రాజన్ భగిన్యా చాభివందితః శ్వశ్రా సంచోదితా కృష్ణపత్నీశ్చ సర్వశః అనర్చ రుక్మిణీం సత్యాం భద్రాం జాంబవతీం తథా కాళిందీం మిత్రవిందాంచ సైభ్యాం నాగ్నజతీం సతీం అన్యాశ్చాభ్యాగతాయాస్తు వాసస్రంమండనాధిభిః సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్దనం సస్యేనం సానుగామాత్యం సభార్యం చ నవం తర్పయిత్వా ఖాండవేన వన్హిం పాల్గుణ సంయుతః మోచయిత్వా మయం ఏన రాజ్ఞే దివ్యా సభాకృత ఉవాస కతిచిన్మాసాన్ రాజ్ఞః ప్రియచికీర్షయా విహరన్ రథమారుహ్య ఫాల్గునేన భటైర్వృతః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే 170మోऽధ్యాయః. ఇంకో 5 శ్లోకాలు చదవండి. శ్రీసుక ఉవాచ ఇత్యుదీరితమాకర్ణ్య దేవర్షేరుద్ధవో బ్రవీత్ సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. ఉద్ధవ ఉవాచ యదుక్తం ఋషిణా దేవ సాఖివ్యం యక్ష్యతస్త్వయా కార్యం పైతృష్యసే యస్య రక్షా చ శరణేషిణాం యష్టవ్యం రాజసూయేన దిక్చక్రజయినా విభో అతో జరాసుత జయ ఉభయార్థో మతో మమ అస్మాకం చ మహానర్థో హ్యేతేనైవ భవిష్యతి యశశ్చ తవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతః స వై దుర్విషహో రాజా నాగాయుత సమో బలే బలినామపి చాన్యేషాం భీమం సమబలం వినా. ధన్యవాదాలు గురుగారు. ఏ వనజ గారు, ఏఎస్ఆర్ మూర్తి గారు. వనజ గారు, ఏ వనజ గారు చదువుతారా?
చదువుతాం గురుగారు. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. ద్వైరతే సతు జేతవ్యో మా శతాక్షౌహిణయుతః బ్రాహ్మణ్యోభ్యర్థితో విప్రైః న ప్రత్యాఖ్యాతి కర్హిచిత్ బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః హనిష్యతి న సందేహో ద్వైరథే తవ సన్నిధౌ నిమిత్తం పరమేశస్య విశ్వసర్గనిరోధయోః హిరణ్యగర్భః శర్వశ్చ కాలస్య రూపిణస్తవ గాయంతి తే విశదకర్మ గృహేషు దేవ్యో రాజ్ఞం స్వశత్రువధమాత్మ విమోక్షణం చ గోప్యశ్చ కుంజరపతేర్ననాకాత్మజాయాః పిత్రోశ్చ లబ్ధశరణా మునయో వయం చ జరాసంధవతః కృష్ణ భూర్యోర్థాయోపకల్పతే భూర్యర్థాయోపకల్పతే. అంతేనా గురుగారు? అంతేమ్మా. ప్రాయః పాక విపాకేన తవ చాభిమతః క్రతుః శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవచో రాజన్ సర్వతో భద్రమచ్యుతం దేవర్ష్యర్యదువృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్ అథాదిశత్ ప్రయాణాయ భగవాన్ దేవకీసుతః భృత్యాన్ దారుకా జైత్రాది అనుజ్ఞాప్య గురూన్ విభుః నిర్గమయ్యావరోధాన్ స్వాన్ ససుతాన్ సపరచ్ఛదాన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజన్ చ శత్రుహాన్ సూతోపనీతం స్వరథ మారుహద్ గరుడధ్వజం తతో రథద్విపా భటసాది నాయకైః कराळया परिवृता आत्मसेनया मृदङ्गभेर्यानकशङ्खगोमुखैः प्रघोषघोषित् ककुभो निराक्रमत् रुवाचि काञ्चन शिबिकाभिरच्युतं सहात्मजाः पतिमनो सुवृता ययुः वराम्बराभरणविलेपनस्रजः సుసంవృత రుబిరస్సి చర్మపాణిభిః నరోష్ట్రగో మహిష ఏఎస్ఆర్ మూర్తి గారు 16 శ్లోకం నుంచి చదవండి 25 వరకు. చదవనా అండి? తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు తర్వాత వాసంతి గారు చదువుతారు. నేనే చదువుతున్నాండి. సరోష్ట్ర గోమహిష ఖర అశ్వతర్యనః కరేణుభిః పరిజనవారయోషితః సుఅలంకృతాః కటకుటి కంబలాంబరాత్ ఉపస్కరా యయుః అధియుజ్య సర్వతః బలం బృహత్ ధ్వజపటఛత్రచామరైః వరాయుధాభరణ కిరీటవర్మభిः దివాంశుభిస్తు ములరవం బభౌరవేః యథార్ణవः క్షుభిత తిమింగళోర్మిభిः అధో మునిః యదుపతినా సభాజితః ప్రణమ్య తం హృది విదధత్ విహాయ సా నిశమ్య తత్ వ్యవసితం ఆహృతార్హణో ముకుంద సందర్శన నిర్వృతేంద్రియః రాజదూతం ఉవాచేదం భగవన్ ప్రీణయన్ గిరా మా భైష్ట్రదూత భద్రంతే భద్రం वो घातयिष्यामि मागधम् इत्युक्तः प्रस्थितो दूतो यथावत् अवदन् नृपान् तेऽपि सन्दर्शनं शौरेः प्रत्यैक्ष्यन् यन्मुमुक्षवः आनन्तसौवीर मरूंस्तीर्त्वा विनशनं हरिः गिरिनदीरतीयाय पुरग्राम व्रजाकरान् ततो दृशद्वतीं तीर्त्वा
मुकुन्दः अथ सरस्वतीं पञ्चालान् अथ मत्स्यांश्च चक्रप्रस्थम् अथागमत् तमुक्तम् उपागतम् आकन्यप्रीतो दुर्दर्शनान् नृणाम् अजातशत्रुः निरगात् सोपाध्यायः सुहृद्वृतः गीतवादित्रघोषेण ब्रह्मघोषेण भूयसा अभ्ययात् सः ऋषिकेशं प्राणम् इवादृतः दृष्ट्वा विक्लिन्नहृदयः कृष्णं स्नेहेन पाण्डवः चिरादृष्टं प्रियतमं सस्वजे अथ पुनः బాగుందండి. జయ గురుదేవ్. చాలు సార్. థ్యాంక్ యూ. చదవనండి వాసంతి గారు గురుగారు. చదవండి అమ్మా. మీ తర్వాత మనకి లక్ష్మి పార్గుడు లక్ష్మి గారు మీ తర్వాత చదువుతారు. దోర్భ్యాం పరిష్వత్య రమామలాలయం ముకుందగాత్రం నృపతిర్హత శుభః దేవే పరాం నిర్వృతి మస్త్రిలోచనో పుష్యత్తనుర్విస్మృ సలోక విప్రమః తమ్మాతులేయం పరిరభ్య నిర్వృతో భీమస్మయం ప్రేమ యవాకులేంద్రియః యమో కిరీటీ చ సురుత్తమం ముదా ప్రవృద్ధ బాష్పా పర్యేభిరేచ్యుతం అర్జునేన పరిష్వక్తో యమాభ్యామభివందితః బ్రాహ్మణేభ్యో నమస్కృత్య బుద్ధేభ్యశ్చ యదార్హతః మానితో మానయామాస విసృంజయ కైకయాన్ సూతమాగధ గంధర్వ వందినశ్చోప మంత్రిణః మృదంగ శంఖపటః వీణాపణవ గోముఖైః బ్రాహ్మణాశ్చారవిందాక్షం తుష్టుపూర్ణనృతుర్జగుః ఏవం సుహృద్భిః పర్యస్తः పుణ్యశ్లోక శిఖామణిః సంస్తూయమానో భగవాన్ వివేశాలంకుశం పురం సంసిక్తవర్త్మకరిణాం మదగంధతోయై చిత్రధ్వజై కనకతోరణ పూర్ణకుంభై ముష్టాత్మభిర్నవదు పూల విభూషణస్ర గంధైర్నృభియుపతిభిశ్చ విరాజమానం ఉద్దీప్త దీపబలిభిః ప్రతిసద్మజాల నిర్యాతదోపరుచిరం విలసత్పతాకం మూర్ధన్య హేమ కలశై రజితోరుశృంగైః దుష్టం తదస్స భవనైః పుర్రాజధామ ప్రాప్తం నిశమ్య నరలోచన పానపాత్ర మౌత్సుక్య విశ్లధి కేశదుకూలబంధాః సజ్జో విసృజ్య గృహకర్మ పతింశ్చ తల్పే ద్రష్టుం యయుర్యువతయ స్మ నరేంద్రమార్గే తస్మిన్ సుసంకుల ఇవ శరదద్విపద్భిః కృష్ణం సభార్యముపలభ్య గృహాదిరూఢాః నార్యో వికీర్య కుసుమైర్మన స్వపకూయ సుస్వాగతం విదధురు మయ వీక్షితేన. బాగుందమ్మా, చాలా బాగుంది. జయ గురుదత్త. పార్గుడు గురుదత్త లక్ష్మి గారు అండి. మీరు చదవండి. మీ తర్వాత రత్నం గారు రాజలక్ష్మి గారు చదువుతారు. ఓకే. పూజో శ్రేయపతి నిరీక్ష ముకుంద పత్ని తారాయతోడుపసహ కిమ కార్యమోభిః యచ్చక్షుషాం పురుషమౌలిరుదారః స లీలావలోకకలయోత్సవమాతనోతి తత్ర తత్రోపసంగమ్య పౌరామంగళపానయః చక్రుః సపర్యాం కృష్ణాయ శ్రేణీముఖ్యాః ఐనసః అంతఃపురజనైః ప్రీత్యా ముకుంద పుల్లలోచనైః ససంభ్రమైరభ్యుపేతః ప్రావిశద్రాజమందిరం తథా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం ప్రీతాత్మోత్థాయ పర్యంకాత్ సస్నుషా పరిషస్వజే గోవిందం గృహమానీయ దేవదేవేశమాదృతః పూజాయామ్నా విదత్కృత్యం ప్రమోదోపహతో నృపః పితృశ్వసుర్గురు స్త్రీణాం కృష్ణచక్రేభివాదనం స్వయం చ కృష్ణయా రాజన్
भगिन्या चाभिवन्दितः शश्वराट् संचोदिता कृष्णा कृष्णपत्नीश्च सर्वशः आनश्च रुक्मिणीं सत्यां भद्रां जाम्बवतीं तथा कालिन्दीं मित्रविन्दां च शैब्यां नाग्नजितीं सतीम् अन्याश्चाभ्यागता यास्तु वासश्चन्मण्डनादिभिः सुखं निवासयामास धर्मराजो जनार्दनं ससैन्यं सानुगामात्यं सभार्यं च नवं नवं तर्पयित्वा खाण्डवेन वह्निं फाल्गुनसंयुतः मोचयित्वा मयं येन राज्ञे दिव्या सभा कृता उवास कतिचिन्मासान् राज्ञप्रियचिकीर्षया विहरन् रथमारुह्य फाल्गुनेन भटैर्वृतः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे एकसप्ततितमोऽध्यायः। हरिः ओम् तत्सत्। రత్నం గారు మీరు చదవండి, మీ తర్వాత రాజలక్ష్మి గారు చదువుతారు. జయగుదత్త సార్, కొంచెం ఐ ప్రాబ్లం ఉంది సార్, నేను చదవలేను సార్. అలాగే రాజలక్ష్మి గారు నమస్తే సార్. మీరు చదువుతారు. నమస్తే సార్. చదువుతాను సార్. అదే 72 కదా సార్? 71 అండి, 71. अथ एकसप्ततितमोऽध्यायः। श्रीकृष्णस्य इन्द्रप्रस्थगमनम्। श्रीशुक उवाच इत्युदीरितमाकर्ण्य देवर्षेरुद्धवो ब्रवीत् सभ्यानां मतमाज्ञाय कृष्णस्य च महामतिः। श्री उद्धव उवाच यदुक्तं ऋषिणा देव साचिव्यं यक्ष्यतस्त्वया कार्यं पैतृष्वसेयस्य रक्षासशरणैषिणां यस्तव्यं राजसूयेन दिक्चक्रजयिना विभो अतो जरासुतजया उभयार्थो मतो मम अस्माकं च महानर्थो हेतेनैव भविष्यति यशश्च तव गोविन्द राज्ञो बद्धान् विमुञ्चतः स वै दुर्विषहो राजा नागायुतसमो बले बलिनामपि चान्येषां भीमं समबलं विना द्वैरथे स तु जेतव्यो माशताक्षौहिणीयुतः ब्रह्मण्योऽभ्यर्थितो विप्रैः न प्रत्याख्याति कर्हिचित् ब्रह्मवेषधरो गत्वा तं भिक्षेत वृकोदरः हनिष्यति न सन्देहो द्वैरथे तव सन्निधौ निमित्तं परमीशस्य विश्वसर्गनिरोधयोः हिरण्यगर्भः शर्वश्च कालस्वारूपिणस्तव गायन्ति ते विशदकर्म गृहेषु देव्यो राज्ञां स्वशत्रुवधमात्मविमोक्षणं च गोप्यश्च कुञ्जरपतेर्जनकात्मजायाः पित्रोश्च लब्धशरणा मुनयो वयं च जरासन्धवतः कृष्णा भूर्यर्थायोपकल्पते प्रायः पाकविपाकेन तव चाभिमतः क्रतुः। కామేశ్వరి గారు ఉండాలి, రాలేదా ఈరోజు? ఓకే, గురుగారు ఇంకెవరైనా ఉన్నారండి చదివేవారు? గురుగారు అయ్యా, 41వ శ్లోకంలో చివరిన రాజన్ భగిన్యా చాభి వాదితః న వందితః అని. పితృష్వసర్గురుణాం భగిన్యా చ అభివందితః బానే ఉంది, కరెక్టే. అంటే పుస్తకంలో వాదితః అని ఉంది, అందుకోసం. అభివాదితః రెండు ఒకటే అర్థం. ఓకే, ఎందుకంటే వమ్ అనేటువంటిది కూడా గురువే, వా అన్న గురువు అక్షరం సరిపోతుంది, ఛందస్సు కూడా సరిపోతుంది. సార్ అభివాదములు అంటాం చూసారా, అట్లాగే అభివందనాలు అట్లా రెండు ఒకటే పదం. ఇంకెవరైనా ఉన్నారండి? అంటే చదవనాడు దగ్గర చదవండి చదవండి. సూర్యనారాయణ చదవండి 20 నుంచి 21 నుంచి కాదు 11 నుంచి. శ్రీ శుక ఉవాచ ఇత్యుద్ధవచో రాజన్
సర్వతో భద్రమచ్యుతం దేవర్షిర్యదు వృద్ధాశ్చ కృష్ణశ్చ ప్రత్యపూజయన్ అథాదిశ ప్రయాణాయ భగవాన్ దేవకీసుతః భృత్యాన్ దారుక చైత్రాది అనుజ్ఞాప్య గురూన్ విభుః నిర్గమయ్యావరోధాన్ స్వాన్ ససుతాన్ సపరస్థితాన్ సంకర్షణమనుజ్ఞాప్య యదురాజంచ శత్రుహన్ సూతోపనీతం స్వరత మారుహత్ గరుడధ్వజం తతో రథత్వి పభట సాధినాకైః కరాళయా పరివృత ఆత్మసేనయా మృదంగ భేర్యానక శంఖ గోముఖైః ప్రఘోషఘోషిత్ కకుభో నిరక్రమాత్ నిర్వాచినాకాశ శిబికాభిరంచ్యుతం సహాత్మజా ప్రతిమను సువృతా యయుః వరాంబరాణ భరణ విలేపనస్రజః ససుమ్రత నృపి రేపు ప్రాక్టీస్ చేసి చదువుతాను సార్, దగ్గర రావట్లేదు. పర్వాలేదు మెల్లగా చదవండి, కంగారు ఏం లేదు. సుసంవృతానృభిరసి చర్మ పాణిభిః అలా చదవండి. రువాచి కాంచ కాంచన శిబికాభిరచ్యుతం సహాత్మజా సువృతాయయుః వరాంబరాభరణ విలేపనస్రజః సుసంవృతా నృభిరసి చర్మపాణిభిః. ఈ అసి దగ్గర నేను ఎందుకు ఆపానంటే కొంచెం అర్థం తెలుసు కాబట్టి అసి దగ్గర ఆపారు. మీరు అర్థం కొంచెం సంస్కృతం పదం తెలియదు కాబట్టి చా దగ్గర ఆపారు. మీరు నృభిరసిచ అని మీరు అన్నారు. నృభిః అసి చర్మపాణిభి. అసి అంటే ఖడ్గము, చర్మము, పాణి, ఈ చేతులకు తోడుకునేటువంటి ఇవన్నీ వీటితో కూడుకుని వెళ్ళారు. ఆ అర్థం వచ్చే చోట ఆపుకున్నా పర్వాలేదు. లేకపోతే పూర్తిగా చదవాలంటే నృభిరసి చర్మపాణిభిః మెల్లగా చదువుకుంటూ వెళ్తే నృభిరసి చర్మపాణిభిః. ఓకే సార్. సరే, దీనికి ఛందస్సు ఏమైనా చెబుతారు సార్? ఛందస్సు ఏ దీంట్లో? వీటన్నిటికీ కూడా ఉపజాతి ఇవన్నీ మొదట్లోనే చెప్పుకున్నామండి ఛందస్సు గురించి, ఉపజాతి పద్యాలని చెప్పి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్, నాకు తెలియట్లేదు, అందుకని కొంచెం ఛందస్సు చెప్పారు కూడా, దాని ప్రకారం నేను ప్రాక్టీస్ చేసి బాగా చదువుతాను సార్. అలాగే తప్పకుండా. నేను నారాయణ నేర్చుకున్నాను. నారాయణ వాళ్ళ దాంట్లో ఆ ఛందస్సు కొంచెం తెలుస్తుంది. ఓకే, చెప్పారు. వాటితో పాటు వాటిల్లోనే ఇవన్నీ కూడా అయితే సార్ చెప్తాను, విడిగా అలాగే సంతోషం. ఓకే సార్. 72వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చయత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.